ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మురారి దగ్గర నేర్చుకున్నది మాత్రం నేను లిటరల్లీ అతని వల్ల ఒక 30+ బగ్స్ అయితే ఫైండ్ ఔట్ చేసిన ప్రెజెంట్ ఇప్పటిదాకా. మంచిగానే వచ్చినాయి ప్రతి ఒక్కటి. సో ఇతని దగ్గర వర్త్ ఇట్ బ్రో. నేను చెప్తున్నా, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అది కూడా తెలుగు కంటెంట్ లో ఎవరు ఇలా చెప్పలేరు బ్రో. తెలుసు లైక్ 1-2 months అయిందేమో. సో ఆల్రెడీ నాకు నాసాలో ఒక హాల్ ఆఫ్ ఫేమ్ వచ్చింది. లైక్ ఇంకా ఇప్పుడే రీసెంట్ గా బౌండరీస్ కూడా తగిలాయి. ఆ బ్రో చెప్పినట్టు నువ్వు ఇని ప్లస్ ఇచ్చే సజెషన్స్ ఫాలో అయ్యి నీ ఓన్ వేలో నువ్వు డైలీ వర్క్ పెట్టి ఎఫర్ట్ చేసావు అంటే ఖచ్చితంగా వస్తుంది బ్రో. అందులో డౌటే అవసరం లేదు బ్రో. కోర్స్ చాలా బాగుంది యాక్చువల్ గా. సో హలో గైస్, దిస్ ఈజ్ మొరారి, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అండ్ బగ్ బౌంటీ హంటర్. సో గైస్, ఇవాళ వీడియోలో నా కోర్సులో ఏమేమి ఉంటాయి, సో నేను ఏమేమి మాడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సో అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ మీకు మా స్టూడెంట్స్ ఇప్పటి వరకు రిపోర్ట్ చేసిన బౌంటీస్ కానీ అవి చూపిస్తా. ఓకే, సో కమింగ్ టు ఓకే గైస్, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో యాక్చువల్గా బౌంటీ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో బట్ వాళ్ళు పేమెంట్ ఇస్తున్నారు. సో ఇది ఒకటి. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే $100 అండ్ ఇది నాసాలో యాక్సెప్ట్ అయింది P3 బగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక $50. సో ఓకేనా. సో ఇంకా రిపోర్ట్ చేస్తున్నారు. సో కొన్ని కంపెనీస్ నుంచి రిప్లైలు వచ్చినాయి, కొన్ని కంపెనీస్ నుంచి రిప్లై లేదు. స్టిల్ ఇంకా ఎర్న్ చేస్తూనే ఉంటారు. సో నేను న్యూ టెక్నిక్స్ కానీ కొత్త మెథడాలజీస్ కానీ నేర్పిస్తూ ఉంటా. సో ఫస్ట్ అయితే మనం నా కోర్సులో ఏమేమి నేర్పిస్తా, ఎట్లుంటుంది ఏంది మ్యాటర్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో అండ్ డెమో కోసం ఒక వీడియో కూడా ప్లే చేస్తాను మీకోసం. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 50+ బగ్స్ విత్ లైవ్ టార్గెట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్, మీకు ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నా సరే, కొంతమంది ఇన్స్ట్రక్టర్స్ అయినా సరే, ఎవరైనా సరే ఏం చేస్తారంటే, మీకు యాక్చువల్గా DVWA లేకపోతే టెస్ట్ PHP అని చెప్పి వెబ్సైట్లు ఉంటాయి. టెస్ట్ PHP ఈ రెండిట్లో చేసి చూపించేసి అదే బగ్ అంటారు. యాక్చువల్గా ఏంటంటే, మీరు రియల్ టైం అండర్స్టాండ్ చేసుకున్నారనుకోండి, సో ఈజీగా అర్థమవుతుంది. మీరు రియల్ టైంలోకి వెళ్ళి ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. మీకు ఈ ల్యాబుల్ని మీరు ఎన్నిసార్లు హ్యాక్ చేసినా ఈ హ్యాక్ అయితేనే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏంటంటే బగ్ నేర్చుకోగలుగుతారు, కానీ యాక్చువల్ లాజిక్ అండర్స్టాండ్ చేసుకోలేరు. రియల్ టైంలో మీకు కాంప్లికేటెడ్ అయిపోద్ది. సో ఫైండ్ అవుట్ చేయడానికి కానీ. ఓకేనా. సో ఇక్కడ మన కోర్సులో ఏంటంటే DVW కానీ టెస్ట్ PHP కానీ ఇట్లాంటివి అస్సలు ముట్టుకోము. ఓకేనా. సో ఇది మన కోర్సులో ప్లస్ పాయింట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటోమేషన్ టెస్టింగ్, బోత్ ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ మాన్యువల్ టెస్టింగ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆటోమేషన్ టెస్టింగ్ ప్లస్ మాన్యువల్ టెస్టింగ్. సో ఆటోమేషన్ టెస్ట్ నాట్ ఓన్లీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 50 బగ్స్ ఏనా అంటే, సో నాట్ ఓన్లీ 50 బగ్స్, నేను టీచ్ చేసేది 50+ బగ్స్ ఉంటాయి. సో దాని తర్వాత ఏంటంటే, నేను కొన్ని లైక్ లో హ్యాంగింగ్ బగ్స్ ఉంటాయి. సో వాటిని మీరు చదివినా మీకు అర్థమైపోతుంది. అట్లాంటి బగ్స్ యొక్క రిపోర్ట్స్ కానీ, HackerOne రిపోర్ట్స్ కానీ, ఇట్లాంటివన్నీ నేను షేర్ చేస్తాను. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. యూ కెన్ లెర్న్ లాట్ ఫ్రమ్ దిస్. ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ మాన్యువల్ టెస్టింగ్. ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SQL ఇంజెక్షన్ తీసుకుంటే మీకు తెలిసింది SQL మ్యాప్ ఒకటి. సో ఇది మీరు యాక్చువల్గా మీకు తెలిసింది ఇది ఒక టూలే, బట్ దీంట్లో లాట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. సో నేను వాడే రికాన్ మెథడాలజీస్ కానీ, సో నేను వాడే ఆటోమేషన్ టెస్టింగ్స్ కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో ఇది నా రికాన్ మెథడాలజీ. సో నేను మొత్తం రివీల్ చేయాలనుకోవట్లేదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ సమ్ టెక్నిక్స్ కానీ, సో నేను వాడే యూజ్ చేసే మెథడాలజీస్ కానీ, టూల్స్ కానీ, అడ్వాన్స్డ్ టూల్స్ కానీ, అవన్నీ మీకు యాక్సెస్ వస్తాయి. ఓకేనా. సో బోత్ ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ మాన్యువల్ టెస్టింగ్ రెండు ఉంటాయి. సో యాక్సెస్ టు మై బగ్ బౌంటీ వాట్సాప్ గ్రూప్ విత్ లైవ్ హంటింగ్. సో ఇప్పుడు లైక్ ఏంటంటే, ఇఫ్ టైం ఉంటే ఆర్ సాటర్డేస్ ఆర్ సండేస్ మేము లైవ్ కండక్ట్ చేసి, సో లైవ్ హ్యాండ్ చేస్తూ ఉంటాం. సో ఆ గ్రూప్కి మీకు యాక్సెస్ వస్తుంది. సో అక్కడ ఏంటంటే పేలోడ్స్ కానీ, సో రిసోర్సెస్ కానీ, సో అరౌండ్ నాట్ ఓన్లీ బగ్ బౌంటీ, సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఫ్రీ సర్టిఫికేషన్స్ కానీ, సో అట్లాంటివన్నీ అక్కడ స్టఫ్ అంతా అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. సో అక్కడ మీకు సైబర్ సెక్యూరిటీలో ఫ్రీ సర్టిఫికేషన్స్ ఏమన్నా వచ్చినా సరే అక్కడ ఇచ్చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ సమ్ పేలోడ్స్ ఉంటాయి, ఫైర్ వాల్ బైపాస్ చేసే పేలోడ్స్ కానీ, అవన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తాం గైస్. సో ఆ గ్రూప్లో అట్లుంటుంది. సో అందరూ బగ్ హంటర్స్ ఉంటారు. దోస్ హూ ఆర్ హ్యావింగ్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, దే ఆర్ ఇన్ దట్ గ్రూప్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బగ్ బౌంటీ రిసోర్సెస్ అండ్ అడ్వాన్స్డ్ పేలోడ్స్. ఓకేనా. సో ఇక్కడ బగ్ బౌంటీకి సంబంధించిన అడ్వాన్స్డ్ పేలోడ్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రిలేటెడ్ టు సాక్ రిలేటెడ్ స్టఫ్ అయినా సరే, లైక్ సైబర్ సెక్యూరిటీలో ఏ డొమైన్ అయినా సరే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే, సో ప్రొఫెషనల్ రిపోర్ట్ రైటింగ్. సో ఇక్కడ ప్రొఫెషనల్ రిపోర్ట్ రైటింగ్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వల్నరబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే, మీరు జనరల్గా నార్మల్గా రిపోర్ట్ రైజ్ ఎట్లా ఒక సమ్
బేసిక్ లెవెల్ ఆఫ్ రిపోర్ట్ రాసి సెండ్ చేసేస్తారు. సో అట్లా రిపోర్ట్ చేయడం వల్ల ఈవెన్ కొన్ని కంపెనీస్ రిపోర్ట్ రైటింగ్స్ ప్రాపర్గా లేదని చెప్పి బగ్ యాక్సెప్ట్ చేయకపోవడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రొఫెషనల్ రిపోర్ట్ రైటింగ్ అనేది ఇస్తాం. సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్ బిల్డింగ్. ఓకే, రెజ్యూమ్ బిల్డింగ్ దగ్గర ఏమవుతుంది అంటే లైక్ సమ్ గుడ్ రెజ్యూమ్స్ గైస్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ స్టఫ్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సైబర్ సెక్యూరిటీలో రెజ్యూమ్ ఎట్లా ఉండాలి. సో ఇట్లాంటి సమ్ గుడ్ రెజ్యూమ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తా. యూ జస్ట్ మోడిఫై చేసేసి మీరు జాబ్స్కి అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా. సో బ్రో 50 ప్లస్ బగ్స్ అంటున్నావు కదా బ్రో, లైక్ వాటి నేమ్స్ చెప్పవా బ్రో అంటే, సో మీరు కోర్స్ తీసుకోండి, మీకు 50+ బగ్స్ నేమ్స్ విత్ పేలోడ్స్, నోట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి రికార్డెడ్ వీడియోస్ ప్లస్ మెంటర్షిప్. సో ఓకేనా, మీకు ఏంటంటే రికార్డెడ్ వీడియోస్ యాక్సెస్ వస్తాయి, ఏమైనా డౌట్స్ వస్తే నేను గూగుల్ మీట్లో తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ సినారియో జరిగేది ఇది. ఓకేనా. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు సో లైక్ నేను థర్డ్ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను. లైక్ యాక్చువల్ నాకు డౌట్ ఉండే స్టార్టింగ్ లో, లైక్ బాగా చెప్పడా అనేసి. బట్ వన్స్ లైక్ నేను ఇప్పటికీ నాకు తెలిసి లైక్ 1-2 months అయిందేమో. సో ఆల్రెడీ నాకు నాసాలో ఒక హాల్ ఆఫ్ ఫేమ్ వచ్చింది. లైక్ ఇంకా ఇప్పుడే రీసెంట్ గా బౌండరీస్ కూడా తగిలాయి. ఆ బ్రో చెప్పినట్టు నువ్వు ఇని ప్లస్ ఇచ్చే సజెషన్స్ ఫాలో అయ్యి నీ ఓన్ వేలో నువ్వు డైలీ వర్క్ పెట్టి ఎఫర్ట్ చేసావు అంటే ఖచ్చితంగా వస్తుంది బ్రో. అందులో డౌటే అవసరం లేదు బ్రో. కోర్స్ చాలా బాగుంది యాక్చువల్గా. నేనేది చెప్తున్నాను కాదు, నేను కూడా చాలా మందికి రికమెండ్ చేశాను జాయిన్ అయ్యి. సో ఇంకా మీరు ఇది మిస్ చేసుకుంటే బెస్ట్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే. విఐపిటి జర్నీకి ఇది లైక్ చాలా బెస్ట్ ఆప్షన్. ఎవ్రీథింగ్ మీకు A to Z బ్రో డాక్యుమెంట్స్ ఇస్తాడు. డాక్యుమెంట్స్ తో పాటు రియల్ టైమ్ అప్లికేషన్ మీద నీకు చూపిస్తాడు. వీడియోస్ లో ఉంటాయి మీకు రియల్ టైమ్వి. అసలు అన్డౌట్ మీకు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఏపీఐ గురించి ఇచ్చాడు, మాకు ఆండ్రాయిడ్ గురించి కూడా చెప్పాడు బ్రో. ఇంకా సో మాకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తూనే ఉంటాడు. లైక్ ఎప్పుడు కావాలన్నా రెస్పాండ్ అవుతూ ఉంటాడు బ్రో. హలో మురారి, ఒక్క నిమిషం వీళ్ళ కూడా చెప్దాము. ఏంటంటే బ్రో ఇప్పుడు ఈ బగ్ హంటింగ్ ఇప్పుడు మీరు అతను పంపించే ఎక్స్ప్లెనేషన్ మాత్రం, ఇంకోటి టీచింగ్ లెవెల్ మాత్రం అవన్నీ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి బ్రో. ప్రతి ఒక్కటి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అతను. కానీ మనం కూర్చొని చేయాల్సిన పని ఏంటంటే అతను వీడియోలో చూపించినట్టు మీరు చేయకుండా డిఫరెంట్ మెథడాలజీలో మీరు కూడా ట్రై చేయాలి. అప్పుడే మీకు ఎట్లా ఉంటది అంటే కొత్తది తెలుసుకుంటారు, ఇంకొకటి డిఫరెంట్ గా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో మీరు అట్లా జనరేట్ చేయవచ్చు, మనీ వస్తుంది. అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఫోకస్ చేయకండి బౌంటీ పైన. జస్ట్ ఎట్లా నడుస్తుంది, ఎట్లుంది మొత్తం బయట, మీరు ఎట్లా టీచ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఏం చేయాలి, మీడియం ఆర్టికల్స్ ఉంటాయి, హ్యాకర్ వన్ రిపోర్ట్స్ ఉంటాయి. అవన్నీ మీరు మనం రీసెర్చ్ చేసుకుంటూ పోతేనే మనకి నాలెడ్జ్ ఎక్కువ పెరిగి మీకు ప్రతి ఒక్కల నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మురారి దగ్గర నేర్చుకున్నది మాత్రం నేను లిటరలీ అతని వల్ల ఒక 30+ బగ్స్ అయితే ఫైండ్ అవుట్ చేసిన ప్రెసెంట్ ఇప్పటిదాకా. మంచిగానే వచ్చినాయి ప్రతి ఒక్కటి. సో ఇతని దగ్గర వర్త్ ఇట్ బ్రో. నేను చెప్తున్నా, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అది కూడా తెలుగు కంటెంట్ లో ఎవరు ఇలా చెప్పలేరు బ్రో. నిజం బ్రో, నేను ఫస్ట్ చూసినప్పుడు తెలుగులో కూడా ఇంత బాగా చెప్తాను అనుకున్నా. యాక్చువల్ గా నేను వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ అనమాట. అంటే ఫస్ట్ లో నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో, అంటే ఫస్ట్ టైం కదా చెప్తుంది, కరెక్ట్ గా చెప్తాను అనుకున్నాను ఫస్ట్. కానీ ఫస్ట్ బగ్గే చాలా అర్థమయ్యే విధంగా, మొత్తం వెళ్ళే విధంగా చెప్తారు బ్రో. అసలు మెంటర్షిప్ అయితే వేరే లెవెల్. ఎవరు రియల్ టైమ్ లో ఎవరు చెప్పట్లేదు బ్రో. అది కూడా నేను చెప్పగలను తను సజెస్ట్ చేయమని. ఇప్పుడు మనము వీడియోస్ చూసినప్పుడు అంటే ఎవరైనా వేరే ఎక్కడైనా చూడాలన్నా సరే జస్ట్ వీడియో చూసేసి ఇలా చేసుకోండి అంటారు. బట్ ఈయన దగ్గర మెంటర్షిప్ ఎలా ఉంటదంటే మనము రియాక్ట్ వెంటనే అవుతారు. అంటే ఇప్పుడు మనకి డౌట్ ఉందంటే దాదాపు ఖాళీగా ఉన్నాడంటే మాత్రం వెంటనే రియాక్ట్ అయిపోయి అక్కడికక్కడే క్లియర్ చేసేస్తాడు అప్పటికప్పుడే. మన దగ్గర ఏమైనా రిసోర్సెస్ లేదు, వర్క్అవుట్ ఏదన్నా, మనకి వెంటనే గూగుల్ మీట్ లోకి వచ్చి ఇది చేయాలి, అది చేయాలని మొత్తం క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
అదొకటే కాదు బ్రో, రియల్ టైమ్ లో ఎవరు చెప్పలేరు బ్రో, కానీ ఇతను రియల్ టైమ్ లో కూడా చెప్తున్నాడు. మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళలో హైయెస్ట్ బగ్స్ ఎంత చేశారు బ్రో ఎవరైనా? దాదాపు 30+.